ఎకనామిక్ ఇష్యూస్ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయా? మన దేశంలో ఎమోషనల్ అంశాలపై ఓటు వేస్తారు. కులం ఆధారంగా, మతం ఆధారంగా, అలాగే ఇటీవల కాలంలో జాతీయవాద భావోద్వేగాలు, నేషనలిస్ట్ ఎమోషన్స్, చైనా పాకిస్తాన్ ఎక్కువ తిరిగితే ఓట్లు పడడం, ఇవన్నీ చూస్తారు. కానీ నిజంగా ఆర్థిక పరిస్థితులు రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయా? ఆర్థిక పరిస్థితులు ఓటర్స్ చాయిసెస్ను ప్రభావితం చేస్తాయా? ఎకానమీలో సక్సెస్ ఫెయిల్యూర్ ప్రభుత్వాలపైన రిజల్ట్స్ను, ఎన్నికల ఫలితాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? ఈ క్వశ్చన్కు ఆన్సర్ స్పెసిఫిక్గా ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇటీవల జరిగిన ఎన్నికలను కనుక పరిశీలిస్తే కొంత ఆన్సర్ దొరుకుతుంది. మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్న ప్రాంతాలు చూస్తే రూరల్ అండ్ సెమీ అర్బన్, అంటే చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బాగా దెబ్బతిన్నది. మరి అక్కడ ఎందుకు దెబ్బతిన్నది అంటే ప్రధానమైన అంశము రూరల్ డిస్ట్రెస్, అగ్రికల్చరల్ డిస్ట్రెస్, అంటే వ్యవసాయ రంగంలో సరైన ఆదాయాలు లేకపోవడము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడము, వీటి ప్రభావం చాలా క్లియర్గా కనబడుతుంది. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా రైతు ఉద్యమాలు బాగా జరిగిన ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాల్లో బీజేపీ బాగా దెబ్బతిన్నది. ఇది ఇక్కడ తనకు అనుకూలంగా ఓటింగ్ను మలుచుకోవటానికి బీజేపీ చాలా ఎత్తుగడలు కూడా వేసింది. ఉదాహరణకు రైతుల ఆందోళనలు బాగా జరిగిన వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో జాట్ రైతు ఆధారిత పార్టీ అయిన రాష్ట్రీయ లోక్దళ్ను ఇండియా కూటమి నుంచి తన వైపు కూడా తిప్పుకుంది. అయినా కూడా యూపీలో దెబ్బతినడం ఆగలేదు. అందువల్ల క్లియర్గా రూరల్ డిస్ట్రెస్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక అశాంతి, ఎకనామిక్ అన్రెస్ట్, వ్యవసాయ రంగంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు, రైతుల ఆందోళన, మీకు ఒక్క పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వెస్ట్రన్ ఉత్తరప్రదేశే కాదు, బీహార్, మహారాష్ట్రలో కూడా బీజేపీకి ఎంతో కొంత నష్టం, రాజస్థాన్ ఇక్కడ కూడా ఎంతో కొంత నష్టాన్ని కలిగించాయి. అందువల్ల క్లియర్గా కనబడుతోంది రూరల్ ఎకానమీలో దెబ్బతినడం కూడా ఒక ఫ్యాక్టర్. ఇక రెండవది ధరలు. మీరు సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీ పోల్ సర్వేలో కూడా ప్రజలు జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ఒక ప్రధానమైన సమస్యగా ముందుకు చెప్పారు. ధరల భారం, అందుకే సంక్షేమ పథకాలు అమలైన చోట కూడా అమలు చేసిన పార్టీలు కూడా దెబ్బతిన్నాయి. మీరు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము, ఈవెన్ మోడీ ప్రభుత్వము సంక్షేమ పథకాలపైన చాలా ఆశలు పెట్టుకుంది. లాభార్థి పాలిటిక్స్ అన్నారు, కానీ అది పనిచేయలేదు మీకు ఇక్కడ. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆశ పెట్టుకున్నాడు, కానీ పనిచేయలేదు. తెలంగాణలో అంతకుముందు కేసీఆర్ ఆశ పెట్టుకున్నాడు, కానీ పనిచేయలేదు. అంటే చాలా క్లియర్గా ప్రజల్లో ఈ ధరల పెరుగుదల అనేది ఒక ప్రభావం చూపింది. ప్రభుత్వాలను శిక్షించారు. అందువల్ల మీరు మాకు పథకాలు ఇస్తున్నారు కరెక్టే, కానీ ఒక చేత్తో ఇస్తున్నారు, ఇంకో చేత్తో తీసుకుంటున్నారు అన్న కోపాన్ని ప్రదర్శించారు. అందుకే బీజేపీకి 63 సీట్లు తక్కువ రావటానికి ఇన్ఫ్లేషన్, ధరలు కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇక మూడవది ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ వెల్ఫేర్. అంటే మీకు దేశం మొత్తం మీద, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రజలు కేవలము సంక్షేమ పథకాలతోనే సంతృప్తి చెందరు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి తప్ప ఎకానమీలో ఉన్న స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయవు. వ్యవస్థాగత అంశాలు, అవి మీకు అసమానతలు కావచ్చు, అవి ఆర్థిక వెనుకబాటుతనం కావచ్చు, ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ డిప్రైవేషను, వీటిని అడ్రస్ చేయవు. అందువల్ల ఒకప్పుడు ఈ పథకాలతో సంతృప్తి చెందేవారు, కానీ ఇప్పుడు ఇది కొంతమేరకు మాత్రమే పనిచేస్తాయి. అందువల్ల ప్రజలు ఆ తర్వాత ఆదాయాలు కోరుకుంటారు, ఉపాధి కోరుకుంటారు, ఎకానమీలో తమకు మెరుగైన ప్లేస్ కావాలని కోరుకుంటారు. ఇది మీకు ఆంధ్రప్రదేశ్లో 2,70,000 కోట్లు జగన్ బటన్ నొక్కి జనం ప్రజల అకౌంట్లో వేసినా కూడా ఘోరంగా ఓడిపోయాడు. కేసీఆర్ అనేక పథకాలు, రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి లాంటి అనేక పథకాలు అమలు చేసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో బాగా దెబ్బతిన్నాడు. అమలు
పెద్దగా లేని పట్టణ ప్రాంతాల్లో మహానగర హైదరాబాద్ చుట్టూ గెలిచాడు. అందువల్ల క్లియర్గా ఈ పథకాలు, మోడీ పథకాలైనా, కేసీఆర్ పథకాలైనా, జగన్ పథకాలైనా, ఈ పథకాలకు ఓట్లు తేవడంలో పరిమితులు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. ప్రజలు ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ కోరుకుంటారు, కేవలం వెల్ఫేర్ స్కీమ్స్కే సంతృప్తి చెందరు అనేది ఈ ఎన్నికల ఫలితాలు తెలిపిన 3వ అంశం. 4వ అంశం ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ చూపెట్టి ఓటర్లను ఆకర్షించలేరు. బీజేపీ గతంలో 2004లో అనుభవం ఉంది. వాజ్పేయి ప్రభుత్వంలో షైనింగ్ ఇండియా క్యాంపెయిన్ జరిపి ఘోరంగా బోల్తా పడి అధికారమే కోల్పోయారు. ఈసారన్నా కనీసం 63 సీట్లు తగ్గి మెజారిటీ సొంతగా రాకున్నా ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది. 2004లో అది కూడా జరగలే. ఎందుకంటే అప్పుడు యూపీఏకి అంత బలీయంగా ఉండడం, ఇండియా కూటమి ఆ స్థాయిలో విశ్వాసానికి కల్పించలేకపోయింది. కానీ బీజేపీ అప్పుడు ఇప్పుడు దెబ్బతిన్నది. ఇప్పుడు కూడా వికసిత భారత్, $5 ట్రిలియన్ ఎకానమీ, అసలు జీడిపి 8% వృద్ధి రేటు, 3rd లార్జెస్ట్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇవేవి ప్రజల్ని కన్విన్స్ చేయలే. నీ జీడిపి కాదు, మా జీవితాల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకున్నారు. సో నీ జీడిపి పెరిగితే వరల్డ్లోనే నేను అంటే నడవదు. సో జీడిపిలో అదాని ఆదాయం ఉంటుంది, అడక్క తినేవన ఆదాయం ఉంటుంది. ఆ రెండింటి సగటు తలసరి ఆదాయం అవుతుంది. అందువల్ల జీడిపి అనే నెంబర్స్ కాదు, మా ఈజ్ ఆఫ్ లివింగ్, మా జీవన ప్రమాణాలు పెరగాలి, మా కాస్ట్ ఆఫ్ లివింగ్ పోవాలి, మాకు ఆదాయాలు రావాలి, మాకు ఉద్యోగాలు రావాలి అని ప్రజలు చాలా క్లియర్గా పాలకులకు మెసేజ్ ఇచ్చారు. 5వది, మనలాంటి దేశంలో ఎకనామిక్ ఎంపవర్మెంటే సరిపోదు, ఆర్థిక సాధికారికతే సరిపోదు. ఎందుకంటే కులము, మతము, జాతి, ట్రైబ్ అని, అలాగే మీకు ఉమెన్, ఇలా అనేక రకాల ఐడెంటిటీస్, సోషల్ వివక్ష, సామాజిక పరమైన అంతరాలు ఉన్నటువంటి దేశం అనేది. సో ఇలాంటి దేశంలో ఆర్థిక సాధికారికత ఒకటే సరిపోదు, సామాజిక సాధికారికత అనే అంశాలకు కూడా ప్రభావం చూపుతాయి, సోషల్ ఎంపవర్మెంట్. అందుకే ఈసారి ఇండియా కూటమి ఇంతగా మెరుగుపడటానికి కారణం సోషల్ ఎంపవర్మెంట్ను ఇండియా కూటమి ఎజెండాగా మార్చుకున్నవి. మేము అధికారంలోకి వస్తే క్యాస్ట్ సెన్సస్ జరుపుతాం, మేము అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్ పరిమితిని తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే సామాజిక న్యాయాన్ని కల్పిస్తాం. ఇది ఇండియా కూటమి క్యాంపెయిన్ చేసింది. దానికి తోడు మోడీ మళ్ళీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాడు. ఈ క్యాంపెయిన్ చాలా క్లియర్గా రెజనెన్స్ కనబడ్డది. మీకు దేశంలో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో కూడా మా బీజేపీ దెబ్బతినడానికి ఈ సోషల్ ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అంటే మన భారతదేశం లాంటి దేశంలో అనేక సామాజిక జాడ్యాలు బలంగా ఉన్నటువంటి మన దేశంలో ప్రజలు కేవలం మెటీరియల్ వెల్బీయింగ్, అంటే తమ ఆర్థిక పరిస్థితి మెరుగైతే సరిపోదు, సామాజిక పరిస్థితి కూడా మెరుగు కావాల్సి ఉంటుంది. ఇండియాలో రియల్ డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ డెవలప్మెంటే కాదు, సోషల్ డిప్రవేషన్ నుంచి కూడా బయటపడాలి అనేది ఈ ఎలక్షన్స్ చెప్పిన 5వ సంకేతం.